హలో మిత్రమా, వెల్కమ్ టు Moneyworld. ఈరోజు మన టాపిక్ ఎంఎస్ఎంఈలో మీకు లోన్ కావాలి అనుకుంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్. అదేంటిదో ఒకసారి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇక ఈ వీడియో, ఈ అప్డేట్, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా gomoneyworld.com సైట్లోకి వెళ్ళి మాతో, మా సపోర్ట్ టీంతో హ్యాపీగా చాట్ చేసి కనుక్కోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. మీరు ఒక చిన్న తరహా ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే, ఒక లోన్ ప్రాసెస్కి వెళ్ళాలి అంటే ఎంఎస్ఎంఈ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఎంఎస్ఎంఈలో మీరు లోన్ తీసుకోవాలి అనుకుంటే అందరికీ తెలిసిందే, చాలా చాలా డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో ముఖ్యమైనది ఉద్యోగ ఆధార్. ఈ ఉద్యోగ ఆధార్కి బదులుగా ఈ జూలై మంత్ నుంచి ఎంఎస్ఎంఈ ఒక కొత్త అప్డేట్ని తీసుకుని రావడం జరిగింది. దట్ వాస్ ది ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్. ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అంటే ఏంటి, సో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనికి ఎవరెవరు అర్హులు, ఆల్రెడీ ఉద్యోగ ఆధార్ అనేది మీ దగ్గర ఉంటే మళ్ళీ దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలా వద్దా, సో దీని టోటల్ ప్రాసెస్ గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ప్రతి ఒక్క పాయింట్ చాలా చాలా ఉపయోగపడుతుంది. మీరు నిజంగా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. ఎంఎస్ఎంఈ కొత్తగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని క్రైటీరియా చూసుకున్నట్లయితే దీన్ని 3 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది: మైక్రో, స్మాల్, మీడియం. సో మైక్రో బిజినెస్ రిలేటెడ్ గా చూసుకున్నట్లయితే మీరు యూజ్ చేసేటువంటి మిషనరీస్, ప్లాన్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అనేవి ₹1,00,00,000 కంటే తక్కువగా ఉన్నట్లయితే మీరు దీంట్లోకి వస్తారు. అండ్ మరియు మీ టర్న్ ఓవర్ అనేది ప్రతి సంవత్సరం 5 కోట్లకు మించి ఉండకూడదు. ఇక స్మాల్ బిజినెస్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే మీరు యూజ్ చేసేటువంటి మిషనరీస్, ప్లాంట్స్, ఎక్విప్మెంట్స్ అనేవి 10 crores తక్కువగా ఉండాలి. ఇక మీ ఇయర్లీ టర్న్ ఓవర్ 50 crores దాటి ఉండకూడదు. ఇక మీడియం బిజినెసెస్ చూసుకున్నట్లయితే 50 crores అండ్ అబోవ్కి మీరు మిషనరీస్ అండ్ ఎక్విప్మెంట్స్ అండ్ ప్లాంట్స్ లాంటివి ఉండకూడదు. అండ్ ఇక 250 crores అబోవ్ అనేది మీ టర్న్ ఓవర్ దాటి ఉండకూడదు. ఇది ఒక క్రైటీరియాగా ఇవ్వడం జరిగింది ఎంఎస్ఎంఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్కి. ఇక దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. డైరెక్ట్గా సైట్లో కాస్త స్క్రోల్ డౌన్ చేసుకుంటే క్లియర్గా మీకు కనిపించడం జరుగుతుంది. సో ఎవరెవరు దేనికి ఎలిజిబుల్ అవుతారు, ఎలా ఎలిజిబుల్ అవుతారు అని చెప్పేసి, సో ఈ ఫామ్ని క్లిక్ చేసి మీరు మచ్ మోర్ డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి క్లాసిఫికేషన్స్ని కూడా క్లియర్గా చదువుకోవచ్చు ఎంఎస్ఎంఈ గురించి. ఇక నెక్స్ట్ కాస్త మస్ట్ నో. సో దీన్ని మీరు కంపల్సరీ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎంటర్ప్రైజ్ ఫ్రమ్ ది పర్పస్ ఆఫ్ దిస్ ప్రాసెస్ విల్ బి నోన్ హ్యాస్ ఏ ఉద్యమ్. సో దీన్ని ఒక ఉద్యమ్ పేరుతో స్టార్ట్ చేయడం జరిగింది. సో దీన్ని అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉద్యమ్ రిజిస్ట్రేషన్గా ఇవ్వబడింది. ఉద్యమ్ అంటే ఒక ఎంటర్ప్రైనర్గా భావించవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే, అండ్ ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మీకు ఒక పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో. నెక్స్ట్ మీకు ఒక QR కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక దీన్ని మీరు ఎటువంటి రెన్యువల్ ప్రాసెస్ లాంటిది చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇదంతా మీకు ఒక సింగిల్ విండో ప్రాసెస్లో కంప్లీట్ అయిపోతుంది. ఎటువంటి మీరు ఇక్కడ పేపర్ ప్రాసెస్ని ఇక్కడ తీసుకోవాల్సిన పని లేదు. టోటల్ అనేది మీకు సింగిల్ విండో ప్రాసెస్లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇట్స్ జీరో కాస్ట్. ఇక్కడ మీరు చూసినట్లయితే రిజిస్ట్రేషన్కి టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దీన్ని మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఎలా చేస్తారో కూడా క్లియర్గా చెప్తాను. ఇంకాస్త కిందికి వెళ్ళినట్లయితే మస్ట్ ఫాలో దిస్ ప్రాసెస్, అండ్ దీన్ని మీరు మస్ట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఫుల్లీ ఆన్లైన్లో అనేది ఉంటుంది. పేపర్లెస్ బేస్డ్ అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఉంటుంది. మీకు నో డాక్యుమెంట్స్ అండ్ ప్రూఫ్స్ రిక్వైర్డ్. మీకు ఇక్కడ ఎటువంటి డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ లాంటివి రిక్వైర్డ్ అనేది లేదు. జస్ట్ మీ దగ్గర ఆధార్ నెంబర్ ఉంటే చాలు, పాన్ కార్డ్ నెంబర్ ఉంటే చాలు, జిఎస్టీ రిలేటెడ్గా డీటెయిల్స్ ఉంటే చాలు, హ్యాపీగా మీరు దీంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాన్ జిఎస్టీ రిలేటెడ్గా లింక్ చేసినట్లయితే డేటా మొత్తం గవర్నమెంట్ డేటాబేస్లో అనేది సేఫ్గా ఉంటుంది. అక్కడి నుంచి కూడా డేటా ఆటోమేటిక్గా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ సిస్టమ్ అంతా మీకు అండ్ జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళతో ఇంటిగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక మీ దగ్గర అనేది కంపల్సరీగా పాన్ కార్డ్ అండ్ జిఎస్టీ అనేది మ్యాండేటరీ చేయడం జరిగింది ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అనేది. నెక్స్ట్ ఇయర్ April 1st, 2021 కల్లా ప్రతి ఒక్కరికి పాన్ అండ్ జిఎస్టీ అనేది మ్యాండేటరీ చేయడం జరిగింది ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనేది. ఇన్ కేస్ ఈ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయకపోతే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది క్యాన్సిల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మీరు ఆల్రెడీ ఉద్యోగ ఆధార్ అనేది తీసుకొని ఉంటే రిజిస్టర్ చేసుకోవాలా వద్దా అని చెప్పేసి డౌట్ ఉంటుంది. ఇక్కడ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరి దగ్గర అయితే EM2 లేదు అనుకుంటే UAM. EM మీన్స్ ఎంటర్ప్రైజ్
ఎంటర్ప్రెనర్ మెమరాండమ్ 2 అండ్ UAM మీన్స్ ఉద్యోగ్ ఆధార్ మెమరాండమ్. సో ఇది మీరు రిజిస్టర్ చేసుకొని ఉన్నా కూడా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా ఒక టైం ఇవ్వడం జరిగింది. March 31st, 2021 కి ఒక డెడ్ లైన్ ప్రాసెస్ ఇవ్వడం జరిగింది ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి. ఇక నెక్స్ట్ అండ్ దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ క్లియర్ గా ఇవ్వబడ్డాయి. దీన్ని మీరు ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఇక్కడ ఏంటి అంటే MSME ఉద్యోగ ఆధార్ కి బదులుగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ పోర్టల్ ద్వారా ఉద్యోగ ఆధార్ ని ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ గా మార్చడం జరిగింది. ఈ పోర్టల్ ద్వారా MSME లో మీరు లోన్ తీసుకోవాలి అనుకున్నా, MSME రిలేటెడ్ గా మీకు ఎటువంటి బెనిఫిట్స్ కలగాలి అనుకున్నా కంపల్సరీగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్యాటర్న్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్యాటర్న్ ని ఎలా చేస్తారు, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు, ఎలా దీని నుంచి మనం సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలి విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, దీంట్లో 2 టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే MSME లో మీరు ఇప్పటి వరకు రిజిస్టర్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇక్కడ హ్యాపీగా రిజిస్ట్రేషన్ ప్యాటర్న్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఆల్రెడీ ఉద్యోగ ఆధార్ ఉన్నట్లయితే ఇక్కడ EM2 ఆర్ లేదు అనుకుంటే UAM ప్యాటర్న్ ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ప్రాసెస్ ని కంటిన్యూ చేయవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే కొత్త రిజిస్ట్రేషన్ ప్యాటర్న్ గా ఒకసారి క్లియర్ గా మాట్లాడుకుందాం. జస్ట్ ఈ బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఏదైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఉందో మీ ఆధార్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేయమంటుంది. ఆ ఆధార్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేయండి. బిఫోర్ దట్ మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఆ కేటగిరీ వైజ్ గా ఎంటర్ చేసినట్లయితే బెటర్ గా ఉంటుంది. అంటే మీరు ఏ ప్యాటర్న్ మీద రిజిస్ట్రేషన్ ని కంప్లీట్ చేశారు, ప్రొప్రైటర్షిప్ మీద ప్యాటర్న్ ని కంప్లీట్ చేశారా, లేదు అనుకుంటే పార్ట్నర్షిప్ మీద కంప్లీట్ చేశారా, వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ సబ్మిట్ బటన్ ట్యాప్ చేసిన వెంటనే సబ్మిట్ తీసేస్తుంది. మీ మొబైల్కి ఒక OTP రావడం జరుగుతుంది. ఆధార్ కార్డ్తో లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఆ ఆధార్ కార్డ్తో లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ OTPని కన్ఫర్మ్ చేసేసేయండి. కన్ఫర్మ్ చేసిన వెంటనే నెక్స్ట్ ప్యాటర్న్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను, బట్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఏమేం జరుగుతుంది అనేది. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీ దగ్గర కంపల్సరీగా పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, GST డీటెయిల్స్ ఉన్నట్లయితే ఫర్ బెటర్ గా ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు పాన్ కార్డ్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. పాన్ కార్డ్ ఉందా లేదా అని చెప్పేసి కూడా ఆప్షన్స్ అడుగుతుంది. కంపల్సరీ పాన్ కార్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి. లేదా 2021 వరకు మీకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అప్పట్లోపు మీ పాన్ కార్డ్ వచ్చినట్లయితే దీంట్లో మళ్ళీ మీరు చేంజెస్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు ఇయర్లీ రిటర్న్స్ చేశారా లేదా, IT రిటర్న్స్ కంప్లీట్ చేస్తుంటే కంప్లీట్ చేసినట్టుగా ఆప్షన్స్ అడుగుతుంది. దాన్ని కూడా ఫైనల్ చేసేసేయండి. సో ఈ డీటెయిల్స్ అని ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీకు దాదాపు 24 ఆప్షన్స్ తో ఉన్నటువంటి ఒక ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫామ్ లో మీకు కొన్ని ఆప్షన్స్ అడగడం జరుగుతుంది. సో అండ్ మీ బిజినెస్ గురించి మీ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని అడగడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఇది కంప్లీట్ చేసిన తర్వాత 24th ఆప్షన్ లో మీకు అన్ని చెక్ చేసుకోమని చెప్పేసి ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక OTP కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. OTP కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఫైనల్ గా మీకు ఉద్యమ్ నెంబర్ తో కూడినటువంటి ఒక సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. ఇక ఉద్యమ్ రిజిస్ట్రేషన్ లో చేసుకున్నట్టుగా ఉద్యమ్ తో కూడుకున్నటువంటి ఒక నెంబర్ కూడా రావడం జరుగుతుంది. మీరు దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇది ఫైనల్ గా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్యాటర్న్ అనేది. ఈ ప్యాటర్న్ మీరు చేసినట్లయితే నెక్స్ట్ రానున్న రోజుల్లో మీ బిజినెస్ ని మరింత గ్రో చేసుకోవచ్చు MSME తో కలిసి. సో మిత్రమా, తెలుసుకున్నారు కదా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్యాటర్న్ గురించి. సో ఈ కంటెంట్, ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా gomoneyworld.com సైట్ లోకి వెళ్ళి హ్యాపీగా మా సపోర్ట్ టీమ్ తో కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మీకు చాలా చాలా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.